బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి శివారు దానమ్మ తల్లి గుడి సమీపంలో గంజాయి చెట్టు కలకలం రేపుతోంది. స్థానికులు పోలీసులకు రచ్చా మీడియాకు సమాచారం ఇవ్వడంతో సదరు గంజాయి చెట్టు ఉన్న ఇంటికి వెళ్లిన వైనం పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది కలిసి పొదలా ఎదిగిన గంజాయి చెట్టును పరిశీలించిన ఎక్సైజ్ ఎస్ఐ రాంబాబు, పట్టణ ఎస్ఐ బాదం శ్రీనివాస్ ఇంటి ముందు ఉన్న చెట్టు గంజాయి మొక్క అని ప్రాథమికంగా తేలడంతో ఆ ఇంటి యజమాని ఆటో డ్రైవర్ మారిశెట్టి పద్మాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు పద్మాకర్ ను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు తరలించగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. అసలు పద్మాకర్ ఇంటి ముందు గంజాయి చెట్టు ఎందుకుంది, అది ఎలా వచ్చింది అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాం. తాడేపల్లిగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్లు అయితే ఉన్నాం. ఇక్కడ మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అదేంటే కాదు, ఎక్కడో పండించే గాంజాయి తాడేపల్లిగూడెంలో పండిస్తున్నారనే సమాచారం అయితే మనకు అందింది. ఆ సమాచారం మనకు అందిన వెంటనే అయితే మనమైతే పోలీసులకి అయితే చెప్పడం జరిగింది. అయితే పోలీసులు అయితే రావడం జరుగుతుంది. అసలు ఆ గంజాయి ఎక్కడో పండించేవారు, శ్రీకాకుళం అడవుల్లో కానీ, అలాగే వైజాగ్లో కానీ, ఇటువంటి పాండిచ్చేరి నుంచి కానీ, ఇటువంటి ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో పండే గంజాయి తాడేపల్లిగూడెంలో గంజాయి పెంచుతున్నారంటే, అంటే గంజాయి కల్చర్ ఎంత దారుణంగా తయారైందంటే ఆ విషయాన్ని మనం చెప్పుకోవాలి. యువత అంతా కూడా ఈ గంజాయి మత్తుకు బానిస అయిపోయి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలామందిని సైకోళ్ళ పీకలు పోయడం కానించి గంజాయి సిగరెట్ తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా అసలు మనం పోలీసులు కూడా వెళ్తున్నాం. వాళ్ళు అసలు అది గంజాయి నిర్ధారించారా లేకపోతే గంజాయి కాదని తెలిసినది ప్రయత్నం చేద్దాం. నాతో రండి.